రైల్వే ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ప్రయాణికులకు అవగాహన, సిబ్బందికి నైపుణ్య అభివృద్ధి కోసం మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని విజయవాడ డివిజన్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ ఆపరేషన్స్ శ్రీనివాసరావు కొండ పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక రైల్వే స్టేషన్ తూర్పు వైపున సుమారు 3 గంటల పాటు సెల్ఫ్ ప్రొపెల్డ్ యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ వ్యాన్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సంయుక్త ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మాక్ డ్రిల్ నిర్వహించడం యొక్క ప్రాథమిక లక్ష్యం ప్రయాణికుల భద్రత, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం నివారణ చర్యలు సమర్థవంతంగా చేపట్టడంపై సిబ్బందికి శిక్షణ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ప్రమాద సమయంలో మెడికల్ రిలీఫ్, రైళ్లలో పనిచేసే సిబ్బందికి ప్రయాణికులను వెలికి తీయడంలో కీలక పాత్ర పోషించేలా శిక్షణ ఇవ్వడం ప్రాథమిక లక్ష్యమని అన్నారు. చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించడం వంటి వాటిపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. విలువైన ప్రాణాలను రక్షించడం ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుందని పేర్కొన్నారు. మాక్ డ్రిల్లో 100 మంది రైల్వే సిబ్బంది రెస్క్యూ మరియు పునరుద్ధరణ కార్యకలాపాలలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. అందుకోసం మాక్ డ్రిల్ వ్యాయామం కోసం రాజమండ్రి కోల్ సైడింగ్ వద్ద ఖండించబడిన కోచ్ మరియు మెడికల్ రిలీఫ్ వ్యాన్ను ఉంచడం జరిగిందన్నారు. అత్యాధునిక హైడ్రాలిక్ రెస్క్యూ పరికరాలను ఉపయోగించడంలో సిబ్బందికి శిక్షణ ఇవ్వడమే కాకుండా బ్లాక్ చేయబడిన కోచ్లలోకి ప్రవేశించడానికి సాధ్యమయ్యే అన్ని మార్గాలు ఉన్న సాధారణ పరిస్థితుల్లో పట్టాలు తప్పిన కోచ్లోనికి ప్రవేశించడంలో వారికి శిక్షణ ఇవ్వడం కూడా లక్ష్యంగా మాక్ డ్రిల్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ రైలు ప్రమాదాలు జరిగిన సందర్భంలో మెజిస్ట్రియల్ అధికారాన్ని ఉపయోగించి ఉత్తర్వులు జారీ చేయడంలో జిల్లా యంత్రాంగం కీలకమైన పాత్రను పోషించడం జరుగుతుందన్నారు. రాజమండ్రి రైల్వే స్టేషన్లో నిర్వహించిన మాక్ డ్రిల్ను వ్యక్తిగతంగా పర్యవేక్షణ చేయడం జరిగిందన్నారు. క్షతగాత్రులని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం, ఇతర అత్యవసర సహాయ సహకారాలు అందజేస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకుని రావడంలో జిల్లా యంత్రాంగం రైల్వే అధికారులతో, విపత్తుల నిర్వహణ సంస్థలతో సమన్వయం చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం ప్రమాద స్థలం నుండి ఊయల లిఫ్ట్, సింగిల్ మ్యాన్ హ్యూమన్ క్రచ్, బ్యాక్ మరియు క్లాత్ లిఫ్ట్ వంటి గాయపడిన ప్రయాణికులను తీసుకువెళ్లడానికి వివిధ పద్ధతులను ప్రదర్శించడం జరిగింది. ఏదైనా పట్టాలు తప్పిన సమయంలో లేదా ప్రమాదాల సమయంలో మంటలు చెలరేగినప్పుడు అగ్నిమాపక పరికరాలు, తడిగుడ్డ, సోడియం బైకార్బోనేట్ మొదలైన వాటిని ఉపయోగించి వివిధ అగ్నిమాపక సాంకేతికతలు ప్రదర్శించబడ్డాయి. వంటగదుల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అగ్నిమాపక గ్యాస్ సిలిండర్లను ఆర్పేందుకు వివిధ పద్ధతులను ప్రదర్శించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం చేత ప్రాథమిక లైఫ్ సపోర్ట్ మరియు అపస్మారక స్థితిలో ఉన్న ప్రయాణికుల సంరక్షణ కూడా ప్రదర్శించారు. తదుపరి ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్పీఏఆర్ఎంవి సిబ్బంది ఖండించబడిన కోచ్ నుండి రెస్క్యూ ఆపరేషన్లను ప్రదర్శించారు. మెకానికల్, సేఫ్టీ, మెడికల్ మరియు ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్ల సిబ్బంది కనీస సమయంలో రెస్క్యూ ఆపరేషన్లను చేపట్టేందుకు త్వరిత మరియు వేగవంతమైన ప్రతిస్పందన కోసం అత్యవసర సమయాల్లో వారికి సహాయం చేయడానికి, రైలు ప్రయాణికుల మరణాలను తగ్గించడానికి విజయవాడలోని ఎన్డీఆర్ఎఫ్, ఎస్పీఏఆర్ఎంవి సిబ్బంది మాక్ డ్రిల్ను సమర్థవంతంగా నిర్వహించినందుకు ఏడీఆర్ఎం అభినందించారు. ఈ మాక్ డ్రిల్ కార్యక్రమంలో సీనియర్ డిఎస్ఓ బి ప్రశాంత్ కుమార్, సీనియర్ డిఎంఈ ఏ సంజయ్, నార్త్ డిఈఎన్ సిహెచ్ గౌతమ్, సీనియర్ డిఎంఓ వి సునీల్ కుమార్, డిప్యూటీ సీఎం డిఎం సూజీ, డీసీఎం ఎండి అలీఖాన్, డిఈఈ నిర్వహణ గురు శ్రీనివాస్, డిఎస్టీఈ జె నారాయణరావు, ఏడీఎంఈ డిఆర్ రాజేష్, ఏడీఈఎన్ ముత్యాలరావు, ఏడీఈఈ డి ప్రసాద్, ఏఓఎం పి రంజిత్ కుమార్, టీమ్ కమాండర్ ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ రాజీవ్ దర్పియా, డివై కంట్రోలర్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ ఎస్సీఆర్ కేఎల్ఎన్కే ఎల్ఎన్ స్వామి, సీనియర్ సిడిఐ టి సుధీర్ బాబు, వి కళ్యాణ్ కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ నుంచి వైజాగ్ పోతున్న ట్రైన్ అనుకోకుండా యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఆ యాక్సిడెంట్లో భాగంగా మన రెవెన్యూ సైడ్ నుంచి అలర్ట్గా చేయడము, అలాగే లోకల్ మెజిస్ట్రేట్ తాళదారులకు, డివిజన్లో ఉన్న ఆల్ ఆర్డీఓలకు, రెవెన్యూ స్టాఫ్ అందరూ అలర్ట్ చేయడము, అలాగే కమ్యూనికేషన్ పెట్టుకోవడము, ఎక్కడైతే వాళ్ళ యొక్క డీటెయిల్స్ రైల్వే స్టేషన్ ద్వారా తీసేసుకొని వాళ్ళందరికీ ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి మనం మెడికల్ డిఎంఎన్హెచ్ఓ ద్వారా మెడికల్ టీమ్ని పెట్టడం జరిగింది. ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాము. అలాగే
ఎవరు కూడా ప్రమాదంలో అంటే ప్రాణహాని ఇప్పటివరకు జరగలేదు, అంటే మరణించలేదు. మేజర్గా యాక్సిడెంట్ జరిగింది. వాటి అన్నిటి కూడా మనం దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి పంపడం జరుగుతుంది. తదుపరి వాళ్ళకు అందరు కూడా ప్రభుత్వాన్ని కూడా తెలియపరచడం జరిగింది. మళ్ళీ ఇమ్మీడియట్గా మనకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా వస్తున్నారు, అలాగే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు వచ్చేంత వరకు మనం అందరూ కూడా వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాము. ప్రాణహాని తెలిసినట్టు కూడా మనకు తెలియదు. రైల్వే వారు ఇచ్చిన సమాచారం మేరకు దాదాపుగా ఒక బోగిలో ఒక 60 మంది ఉన్నట్టు తెలిసింది. వాళ్ళందరూ కూడా ఎలాంటి ప్రాణహాని జరగలేదు. మేజర్గా జరిగింది కాబట్టి వాటి అన్నిటి కూడా మనము చేస్తున్నాము. తదుపరి చర్య కొరకు ఇంకా అందరినీ కూడా మన నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళను అలాగే స్టేట్ డిజాస్టర్ వాళ్ళని తీసుకొస్తున్నాము. ఇంకా ఈ కార్యక్రమం మీరు చూస్తున్నారు. ఇంకా తదుపరి ఎలాంటి ఇబ్బంది రాకుండా. నమస్తే అండి. ఈరోజు రాజమండ్రిలో రైల్వే మరియు ఇతర ప్రభుత్వ విభాగాలు ఏవైతే ఉన్నాయో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా స్కౌట్స్ అండ్ గైడ్స్, సివిల్ డిఫెన్స్, రెవెన్యూ అథారిటీస్ మరియు హాస్పిటల్స్ వీటన్నిటితో సమన్వయం చేసుకుంటూ ఏదైనా రైల్వే విపత్తు సంభవిస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలి, అత్యంత త్వరగా ప్రాణ నష్టం తగ్గిస్తూ ప్రయాణికుల్ని ఎలా వారి యొక్క బాగోగులను చూడటం వీటన్నిటి మీద ఒక మాక్ డ్రిల్ చేయడం జరుగుతోంది. ఈరోజు అన్ని విభాగాలకు సంబంధించిన ప్రతినిధులు వచ్చారు, వాళ్ళ స్టాఫ్ వచ్చారు. వీటన్నిటిలో వారి వారి సంసిద్ధతని పరిశీలించుకోవడం జరుగుతుంది. ఎటువంటి ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నా కానీ, ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నా కానీ వాటన్నిటిని సరిచేసుకుంటూ వాటన్నిటిని కూడా బేరీజు వేసుకొని ఇంకెక్కడైనా మా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సి ఉంటే ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం, వీటన్నిటిని సరిచూసుకుంటానికి ఈరోజు ఈ జాయింట్ ఎక్సర్సైజ్ చేపట్టడం జరిగింది. ఈ మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం అన్ని విభాగాలకు సంబంధించిన అంతమంది స్టాఫ్ ఇక్కడ వచ్చి వారి వారి సంసిద్ధతని చూసుకుంటారు. దీనిలో భాగంగా మేము ఇక్కడ ఒక 2 కోచ్ల్ని డిరైల్ చేసి వాటిని మళ్ళీ ఆ డిరైల్ అయిన దాంట్లో ప్రయాణికులు ఎవరైనా ఇరుక్కుపోయి వారికి ఎవరైనా గాయాలైతే వాటన్నిటినీ కూడా వాళ్ళందరినీ ఎలా హాస్పిటల్ని తరలించడం కానీ, వారికి ఏ విధంగా ఎక్స్గ్రేషియా పేమెంట్ చేయడం, వీటన్నిటి మీద కూడా మేము జాయింట్ ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా దగ్గర రైల్వే దగ్గర ప్లస్ అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దగ్గర చాలా కోల్డ్ కట్టింగ్ పరికరాలు ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటిని ఉపయోగిస్తూ స్టాఫ్కి ఎక్కడైనా మెలకువలు కానీ ఇవన్నీ చూపించడం జరుగుతుంది. వీటిని కట్ చేసి ప్రయాణికులను గాయపరచకుండా, ఈ కట్టింగ్ ఎక్సర్సైజ్లో ఎక్కడ కూడా ప్రయాణికులు గాయాలవ్వకుండా వారిని క్షేమంగా ఎలా బయటికి ఎక్స్ట్రాక్ట్ చేయటం, అదేవిధంగా ఎక్స్ట్రాక్ట్ చేసిన వాళ్ళందరికీ హాస్పిటల్స్కి వారికి జరిగిన గాయాల తీవ్రతను బట్టి ట్రయేజ్ చేసి ఏ రకమైన ట్రీట్మెంట్ కానీ ఫస్ట్ ఎయిడ్ కానీ ఇవ్వాలి, వీటన్నిటి మీద ఒక ప్రణాళికాబద్ధంగా చేయడం జరుగుతుంది. I hope this joint exercise will be a success.